నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో ఉన్న కువైటీ ప్రజలకు మరియు ముఖ్యంగా బయట పనిచేస్తూ ఉన్న ప్రవాసులకు భారీ హెచ్చరిక. వివరాల్లోకి వెళితే కువైట్ సహా గల్ఫ్ ప్రాంతమంతటా వేసవి తీవ్రత మొదలు కానుందని చెప్పేసి వాతావరణ శాస్త్రవేత్తలు తెలిపారు. వచ్చే వారం నుంచి ఎండలు ముదురుతాయని, ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతాయని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరించింది. శీతాకాలపు ప్రభావం పూర్తిగా తగ్గిపోయి ఎండలు తీవ్రతరం కానున్నాయి. రానున్న రోజుల్లో గాలిలో తేమ శాతం తగ్గి వేడుగాలులు వీచే అవకాశం ఉంది. మధ్యాహ్నం వేళల్లో ఎండకు తిరిగేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండాలని నిపుణులు సూచిస్తూ ఉన్నారు. వేసవి కాలం అధికారికంగా ప్రారంభం కాకముందే ఉష్ణోగ్రతలు పెరగడం పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధికారులు కోరారు. ముఖ్యంగా నిర్మాణ రంగంలో పనిచేసే కార్మికులు, బయట తిరిగేవారు నీటిని ఎక్కువగా తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం కువైట్లో మనం చూసుకుంటే 15-20 రోజుల ముందే కువైట్లో వేసవి కాలం ప్రారంభమవుతూ ఉన్నట్లు వాతావరణ శాస్త్రవేత్తలు తెలిపారు. గత సంవత్సరం కూడా మనం చూసుకుంటే 15 రోజుల ముందు మనం చూసుకుంటే వేసవి కాలం ప్రారంభమైంది. ఈ సంవత్సరం కూడా 20 రోజుల నుంచి నెల రోజుల ముందే వేసవి తాపం మొదలవుతుంది, ఎండలు మొదలవుతాయని చెప్పేసి వాతావరణ శాస్త్రవేత్తలు, వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా కువైట్లో బయట పనిచేస్తూ ఉన్న మన భారతీయులు, భవన నిర్మాణ రంగ కార్మికులు, డెలివరీ రంగ కార్మికులు, ప్రత్యక్షంగా సూర్యకాంతి కింద పనిచేస్తూ ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో తగినన్ని జాగ్రత్తలు తీసుకోండి. డీహైడ్రేషన్ బారిన పడకుండా తరచుగా నీళ్లు తీసుకోవడం, అలాగే ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు నీడలో ఎక్కువగా ఉండేందుకు ప్రయత్నం చేయాలని చెప్పి అధికారులు తెలుపుతూ ఉన్నారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.